ఈరోజు భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను గురించి చర్చించుకుందాం. మీకు 1999లో అది భారత పార్లమెంటరీ వ్యవస్థ బహు బలహీనంగా ఉన్నటువంటి రోజులు. మీకు 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు గారి సమయం, 1996 తర్వాత 99 వరకు వరుసన 3-4 ప్రభుత్వాలు కుప్పగూలిపోయినాయి. భారతదేశ రాజకీయ వ్యవస్థ అస్థిరతలో ఉంది. ఆ సందర్భంలో 1999లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వాళ్ళు సుప్రీంకోర్టులోనే ఒక వ్యాజ్యం వేశారు. అయ్యా, తమరికి ఇంకా స్వయం ప్రతిపత్తి ఉండాలి, ఇంకా ఎక్కువ స్వేచ్ఛ ఉండాలి, న్యాయమూర్తుల నియామకము, బదిలీలు వగైరా రాజకీయ నాయకుల చేతిలో ఉంటే అది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగం కలుగుతుందని కోర్టులో వేశారు. న్యాయమూర్తులు అంగీకరించి, అవును, చాలా గొప్ప విషయం చెప్పారు మీరు, న్యాయ వ్యవస్థకు స్వేచ్ఛ కావాల్సిన విషయం అవసరం ఉంది అన్న పేరుతోటి ఆర్టికల్ 124 కింద సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే రాష్ట్రపతి యొక్క అధికారాన్ని తాము తీసేసుకున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ పెట్టి అందులో 5 సభ్యులు, చీఫ్ జస్టిస్తో పాటు ఇతర సీనియర్ 4 న్యాయమూర్తులు, వాళ్ళు న్యాయమూర్తుల నియామకము, బదిలీ వగైరా వ్యవహారాలని ఆ కొలీజియం చూస్తుంది అని చెప్పడం జరిగింది. 2013లో ప్రభుత్వం కొంత తెలివి తెచ్చుకొని పార్లమెంట్ అధికారాలను, రాష్ట్రపతి అధికారాలను న్యాయ వ్యవస్థ తీసివేసుకుంటున్నది అన్న అభిప్రాయంతో 99వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టారు. దాని ప్రకారంగా కొలీజియం వ్యవస్థ బదులు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని ఒకటి పెడతాము అని ఆర్టికల్ 124కి ABC అని 3 క్లాజెస్ ఏర్పాటు చేశారు. కాగా 2013లో సుప్రీంకోర్టు న్యాయవాదులు తిరిగి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇది కూడా చెల్లదు అని సుప్రీంకోర్టు అంగీకరించి ఆ 99వ రాజ్యాంగ సవరణను కూడా కొట్టివేసి కొలీజియం వ్యవస్థను కొనసాగిస్తున్నది. సుప్రీంకోర్టు, హైకోర్టులు పార్లమెంట్కి, రాష్ట్రపతికి కూడా జవాబుదారీ కాదా? కాదంటే ఎవరికి జవాబుదారీ? రాజ్యాంగంలో అలాంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా? లేదు. భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ స్వయంగా ఒక గొప్ప బ్యారిస్టరు, సుప్రీంకోర్టు అడ్వకేటు, ఆయన అధ్యక్షుడిగా రచించిన రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు అద్భుతమైన స్వతంత్రత ఇవ్వడం జరిగింది. అద్వితీయమైనటువంటి స్వతంత్రత అది. వారిని రాష్ట్రపతి నియమిస్తాడు, కానీ రాష్ట్రపతికి తొలగించే అధికారము లేదు. తొలగించాలంటే పార్లమెంటు ఉభయ సభలలో 2/3 మెజారిటీ తోటి తీర్మానములు జరగవాలి. అంటే పార్లమెంటు, రాష్ట్రపతి ఇద్దరూ తలుచుకుంటే తప్పితే న్యాయమూర్తులను అభిశంసించలేరు. కానీ నేను గతంలోనే మనవి చేశాను, రాష్ట్రపతి వేరు, పార్లమెంట్లో మెజారిటీ వేరు. రాష్ట్రపతికి మెజారిటీ ఉండకపోవచ్చు, పరిపాలకుడు రాష్ట్రపతి మెజారిటీ ఉన్నా లేకున్నా, ఎందుకంటే సమిష్టిగా దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఎన్నుకున్నారు కాబట్టి. కానీ ఒక పార్లమెంటు మ్యాటర్లో వచ్చేసరికి మాత్రం రాష్ట్రపతికి మెజారిటీ ఉండకపోవచ్చు. అందువల్ల రాష్ట్రపతి తలుచుకున్నా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించటం అసాధ్యం. లోక్సభ ప్లస్ రాజ్యసభ రెండిట్లోనూ కూడా తీర్మానం జరగాలి. మరి రెండిట్లోనూ తీర్మానం జరిగి ఆ పార్టీకి సంబంధం లేని రాష్ట్రపతి కూడా అంగీకరించాడంటే అటువంటి న్యాయమూర్తిని తప్పనిసరిగా అభిశంసించవలసిందే. అందుకు ఆయన అర్హుడని దాని అర్థం. ఇది భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థకి ఇచ్చినటువంటి అద్భుతమైన, అద్వితీయమైనటువంటి స్వతంత్రత. మీరు ఆర్టికల్ 50 చూసినట్లయితే అందులో ఏముంటుంది అంటే, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రభుత్వ ఉద్యోగుల నుండి వేరుగా చూడాలి అని ఉంటుంది ఆర్టికల్ 50లో. కానీ దానికి చట్టబద్ధత లేదు. కారణం ఏంటంటే ఆర్టికల్ 50 అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది. వాటికి చట్టబద్ధత ఉండదు. అవి ఓన్లీ ప్రభుత్వానికి ఇచ్చే సలహాలుగానే భావించాలి. సలహా పాటించడం, పాటించకపోవడం అది ప్రభుత్వ ఇష్టం. అది అంటే వారి నుంచి కొంత భిన్నంగా చూడమన్నదే తప్ప పార్లమెంటును, ప్రెసిడెంట్ నుంచి కూడా స్వతంత్రతగా ఉండమని దాని అర్థము కాదది. ప్రజలు ఎవరిని ప్రశ్నించాలి? న్యాయ వ్యవస్థలోనైనా సరే ఇబ్బందులు జరుగుతుంటే ప్రజలు ఎవరిని ప్రశ్నించాలి? కోర్టు ద్వారా ప్రశ్నించడం అసాధ్యం, ప్రభుత్వాలు పట్టించుకోవు. అందువల్ల ఇది సరైన విధానం కాదది. భారతదేశ పార్లమెంటుకు, రాష్ట్రపతి రెండూ కలిస్తే ఈ దేశ సార్వభౌమత్వాధికారం
భారతదేశంలోనూ ఏ వ్యక్తి అయినా వ్యవస్థ అయినా ఈ సోవరీనిటీకి జవాబుదారీగా ఉండవలసిందే. అయినా 775 మంది పార్లమెంటు మెంబర్లు, ప్రభుత్వం, ప్రతిపక్ష సభ్యులు కలిసి తీర్మానించి పాస్ చేసిన చట్టాన్ని 3 సభ్యుల ధర్మాసనం కొట్టివేస్తే ఈ దేశ వ్యవస్థ ఏమైపోతుంది? ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, ప్రతిపక్షం ఎందుకు, ప్రభుత్వ పక్షం ఎందుకు, పార్లమెంట్లో చర్చ ఎందుకు? చివరికి ఆ చట్టం మంచిది అయినా కాకపోయినా చివరికి ప్రజలు రాబోయే ఎన్నికలలో నిర్ణయించాలి. అంటే ప్రజల అధికారాన్ని కూడా మనమే తీసేసుకొని మనమే డిసైడ్ చేసేస్తున్నాం ఈ చట్టం మంచిదా కాదా అనేది. ఈ కొలీజియం ఏర్పాటుతోటి న్యాయ వ్యవస్థకు స్వతంత్రత బదులు పార్లమెంటు, ప్రెసిడెంట్ల పైన ఆధిపత్యం లభించింది. ఇది భారతదేశ భవిష్యత్తుకి మంచిది కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.